హాయ్ ఫ్రెండ్స్, నిన్న పెందలాలు లేచిన ఫలితం లేదని ఈ రోజు అయితే లేట్ గానే లేసానండి. సో ఈ రోజు కూడా చిన్నిగడ కోసం చపాతీలు చేశాడు బావ. సో ఇక ఆ చపాతీ కర్రతోటి వాడు తాలుస్తుంటే బాగుంది కానీ ఇక్కడైతే షూట్ చేశానండి. సో ఇంట్లో పనంతా కంప్లీట్ అయ్యి నా పూజ కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 12 అయింది అనమాట ఈ రోజు కూడా. సో ఇక తర్వాత పూజ అయిపోయాక రామకోటి రాసుకున్నాను. సో ఫ్రెండ్స్, నిన్న వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క సెల్ఫ్ లో రెండేసి కుందులు పెట్టా కదా. సో ఈ రోజు ఒక్కొక్క సెల్ఫ్ లో ఒక్కొక్క కుందే పెట్టానని ఆ కుందులో 3 ఒత్తులైతే వేసుకున్నాను అనమాట. కుందులు చిన్నగా ఉండడంతో సో మొత్తం అన్ని ఒకేసారి మంటలాగా మండాయండి. సో ఇక సప్త శనివార వ్రతం కోసమని ఎండు ఖర్జూర తీసుకొచ్చానండి. సో అవే ఈ రోజు అయితే నైవేద్యంగా పెట్టాను. సో కానీ ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇంకా నా సప్త శనివార వ్రతం పూజ అయితే ఇంకా 4 వీక్స్ ఉందండి బ్యాలెన్స్. సో ఇక అందుకోసమని అక్కడ ఉన్న ఈ పూజా సామాన్లు అన్నిటిని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ 4 వారాలకి సరిపోయే బియ్య పిండి కోసమని బియ్యాన్ని అయితే నానబోసుకున్నానండి. పిండి దీపాల కోసం అయితే వాటిని మొత్తం క్లీన్ చేసేసుకొని నానబోసి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత స్వామివారికి క్లాత్స్ అండ్ జంజం కోసమని పత్తిలో నుంచి విత్తనాలు అయితే సపరేట్ చేసి పెట్టుకున్నానండి. ఈ పనులన్నీ ఎప్పుడు నేను ఫ్రైడే రోజు చేసుకునేదానండి. సో కానీ ఈసారైనా కొంచెం ప్రీ ప్లాన్డ్ గా ఉంటే మంచిదన్న ఉద్దేశంతో సో 2 రోజుల ముందే ఇవన్నీ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి స్మాల్ మినీ బ్లాగ్ అండి. సో ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.